ఇది అయిన తర్వాత మీరు సపోజ్ 15-20 డేస్లో సర్వే అయిన తర్వాత డీటెయిల్స్ డేటా మీరు సిఎస్సికి పంపిస్తే వాళ్ళే బెనిఫిషరీస్ సెలెక్ట్ చేస్తారు. ఈరోజు కార్యక్రమంలో సిఎస్సిస్కి విలేజ్ లెవెల్ ఆంట్రప్రనర్స్కి కూడా సిఎస్సి ద్వారా చాలా నిధులు ఇవ్వడం జరుగుతున్నాయి. ఈరోజు మన ల్యాప్టాప్స్ ఇస్తాము సర్వే కోసం, ట్యాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నాము. సో వాళ్ళకి ఉంటుంది. ప్లస్ ఎవ్రీ బెనిఫిషరీకి వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళకి 12 రూపీస్ పర్ క్యాండిడేట్కి ఎవరెవరు సెలెక్ట్ అయిన వాళ్ళకి మీరు 10 మంది అయిన తర్వాత వాళ్ళ క్యాటగిరియా ప్రకారం వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. సో 12 రూపీస్ పర్ సెలెక్టెడ్ బెనిఫిషరీకి మీకు అందరికీ వస్తుంది డైరెక్ట్గా సిఎస్సి నుంచి. ఆ సర్వే అయిన తర్వాత ప్రతి హౌస్ హోల్డ్ సర్వే చేస్తే శ్రీధర్ గారు చెప్పారు మీకు 12 రూపీస్ డైరెక్ట్గా మీ అకౌంట్లో వస్తుంది. సో ఇప్పుడు మనం 30,000 సర్వే చేస్తే సుమారుగా మీకు ఐడియా ఉంటుంది ఎంత అమౌంట్ వాళ్ళకి అందడం. అది కూడా సర్వే అయిన తర్వాత వెంటనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. మన ఈ సేవలో మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన ఆప్టికల్ ఫైబర్ ప్రతి పంచాయత్లో తీసుకొని వెళ్ళడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఉన్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంలో NOFN ప్రతి గ్రామంలో 100 Mbps ఆప్టిక్ ఫైబర్ మనం లే చేస్తున్నాము. అన్ని జిల్లాలో స్టార్ట్ అయింది. మీకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రోగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూస్తే చాలా బాగా ఉంది. నిజామాబాద్ జిల్లా ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్. ఈ జిల్లాలో ఎంత ప్రోగ్రెస్ కాలేదు. ఇంకా కూడా మన మిగతా జిల్లాలో కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంటర్నెట్ ఒక్కసారి పంచాయత్లో వస్తే చాలా సేవలు, ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషన్, ఆ విధంగా మన సేవలు తయారు చేస్తున్నాము. అది మన పంచాయత్స్కి ప్రొవైడ్ చేస్తాము.